వాట్సాప్ని ఛాలెంజ్ చేస్తుందని చెప్పిన ఇండియన్ యాప్ ఎందుకు సైలెంట్గా హిస్టరీలో మిగిలిపోయింది తెలుసా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ విను. 2012లో ఢిల్లీలో హైక్ స్టార్ట్ అయింది. ఫౌండర్ కవి భారతి మిట్టల్. ఐడియా చాలా క్లియర్. ఇండియాలో మొబైల్ మెసేజింగ్ చాలా సింపుల్గా ఉండాలి అండ్ ఫ్రీగా ఉండాలి. ఇండియన్ యూత్ కోసం ప్రిపేర్ చేసిన యాపే హైక్ అనే యాప్. లాంచ్ అయ్యాక హైప్ చాలా హెవీగా వచ్చింది. హైక్లో స్టిక్కర్స్ అనేవి చాలా హిట్ అయింది. చాలా తక్కువ టైంలో కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ని. ఇది మన దేశం యాప్ అన్న ఫీల్ క్రియేట్ చేశారు. కానీ ప్రాబ్లం స్లోగా స్టార్ట్ అయింది. వాట్సాప్ ఒక క్లియర్ ఫోకస్తో మూవ్ అవుతూ ఉంది. ఒకటే మెయిన్ ఫ్యూచర్, ఫాస్ట్ మెసేజింగ్. బట్ హైక్ ఆలోచన డిఫరెంట్. హైక్ అనే యాప్లో చాట్ ఒక్కటే కాదు, గేమ్స్, పేమెంట్స్, న్యూస్ చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. ఇలా ఎక్కువ ఫీచర్స్ని యాడ్ చేయడం వల్ల మెయిన్ కోర్ అయిన చాట్ ఫంక్షన్ని నెగ్లెక్ట్ చేశారు. ఒక యాప్లో ఎక్కువ ఫీచర్స్ అన్నట్టుగా వెళ్ళారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూజర్స్ చాట్ చేయడం కోసమో మెసేజ్ చేయడం కోసమో యాప్ ఓపెన్ చేస్తున్నారు. గేమ్స్ కోసం కాదు, పేమెంట్స్ కోసం కాదు, న్యూస్ కోసం కాదు. యాప్ హెవీ అయింది, స్పీడ్ స్లో అయింది, అప్డేట్స్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. అదే టైంలో వాట్సాప్ సైలెంట్గా, ఫాస్ట్గా, సింపుల్గా, రిలయబుల్గా మూవ్ అవుతూ ఉంది. యూజర్స్ అనుకున్నారు చాట్ చేయడానికి వాట్సాప్ సరిపోతుంది కదా హైక్ ఎందుకు అని. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ హైక్ నుండి వాట్సాప్ మూవ్ అయ్యారు. గ్రూప్స్ అన్ని ఎంటీ అయ్యాయి. డైలీ యూజర్స్ తగ్గారు. వాట్సాప్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది. హైక్కి కాంపిటీషన్ బీట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. 2020లో లేఆఫ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోతున్నారు. యూజర్స్ గ్రోత్ తగ్గిపోవడం వల్ల ఫండింగ్ కూడా స్లో అయింది. 2023లో ఫైనల్ డెసిషన్, హైక్ చాట్ యాప్ కంప్లీట్గా క్లోజ్. చాట్ యాప్ క్లోజ్ చేసి Web3 గేమింగ్ సైడ్ పివోట్ అయ్యారు. ఒరిజినల్ ప్రోడక్ట్ ఆగిపోయింది. వన్స్ కోట్లలో యూజర్స్ ఉన్న యాప్ ఇప్పుడు చాట్ మార్కెట్లో లేదు, హిస్టరీలో మాత్రమే మిగిలిపోయింది. లెసన్ సింపుల్, ఎక్కువ ఫీచర్స్ని క్రియేట్ చేసి పీపుల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కంటే కూడా ఒక ఫీచర్ని పర్ఫెక్ట్గా చేయడం ముఖ్యం.